ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఎండల తీవ్రతతో బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. విపరీతమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు ఎండల తీవ్రతకు జనం బయట కాలు పెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, జిల్లా కేంద్రంలో చూసుకున్నట్లయితే నిత్యం రద్దీగా ఉండే ఈ చౌరస్తా ఏదైతే ఉందో బోసిపోయి కనిపిస్తుంది. 1-6 వాహనాలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రస్తుతం కొంతమంది వాహనదారులు అదేవిధంగా స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎండ బాగా వస్తుంది. మేము బయట మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మేము ఇప్పుడు ఒక 8 days కింద వర్షం కొద్దిగా ఉండే, తక్కువ ఉండే కదా, మొగులు ఉంటుండే కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా పెరిగింది, బాగా అనిపిస్తే. పబ్లిక్ కూడా తగ్గింది దీని మీద, రోడ్డు మీద అచ్చుడు. ఎంతసేపు ఉంటేనే చెమటలు వస్తున్నది. ఎండ చాలా ఉండుడుకు చెమటలు వస్తున్నది. ఎట్లా ఉంటుంది? ఎండలు బాగున్నాయా? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. బయటకు రావాలంటే చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మేము ఇంద్రవెల్లికి వస్తున్నాము. తగలు కిందికి వెళ్ళి ఇంజన్ వేడి, పైనుంచి సూర్యుని వేడి, బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరే ఎట్లా అంటే పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు అలాగైతే చాలా కష్టం. మొత్తానికైతే ఎండల తీవ్రత తట్టుకోలేని పరిస్థితి ఉంది. పైన సూర్యుని మంట, కింద ఆ ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.